23వ తేదీ ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు 4వ అధ్యాయము 12వ వచనము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము సజీవమైనది, ఎంతో బలమైనది. అది ఎప్పుడో రచించిన గ్రంథమైనప్పటికీ ప్రస్తుతం మనమున్న పరిస్థితికి తగ్గట్టుగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనము కూడా గుర్తు చేసుకుంటే మన పరిస్థితికి తగ్గట్టుగా ప్రభువు వాక్యం ద్వారా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. దేవుని వాక్యము ఎంతో శక్తివంతమైనది. మన ఆలోచనలను, మనస్సును, జీవితాలను మార్చగలదు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్నో గొప్ప మర్మములను తెలుసుకోగలము. మన తప్పులను చూపిస్తూ సరిదిద్దుతుంది. మన హృదయంలోని ఆలోచనలను, ఉద్దేశాలను, హృదయ స్థితిని పరిశీలిస్తుంది. ప్రతిదినము దేవుని వాక్యంను తప్పకుండా ధ్యానించాలి. ఎన్ని పనులు ఉన్నా వాక్య ధ్యానమునకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలి. కేవలము పైపైన వాక్యంను చదవడం కాదు, కానీ అర్థం చేసుకుంటూ ధ్యానిస్తూ ప్రభు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో గ్రహించగలగాలి. వాక్యము గద్దిస్తున్నప్పుడు మనము లోబడగలగాలి. మన తప్పులను తెలుసుకొని జీవితాలను సరిదిద్దుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎన్నోసార్లు మా పరిస్థితికి తగ్గట్టుగా వాక్యము ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. కృంగి ఉన్నప్పుడు ఆదరించావు తండ్రి. నిరీక్షణ లేని సమయంలో గొప్ప నిరీక్షణను అనుగ్రహించావు ప్రభువా. వాక్యము సజీవమైనది, ఎంతో శక్తివంతమైనది అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. వాక్య ధ్యానమును ఏమాత్రము నిర్లక్ష్యం చేయకూడదు ప్రభువా. ప్రతిదినము వాక్యమును ఎంతో శ్రద్ధగా ధ్యానించడానికి సహాయం చేయండి తండ్రి. మీరే వాక్యము ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని సరిచేయండి తండ్రి. క్రమం తప్పకుండా ప్రతిదినము వాక్యంను శ్రద్ధగా ధ్యానిస్తూ విశ్వాసంలో బలపడుతూ ఆత్మీయముగా అభివృద్ధి చెందేవారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.